రైట్ సార్. ఇక ఫైనల్‌గా బాలీవుడ్ నటి దీపికా పదుకొనె రీసెంట్‌గా అబుదాబి టూరిజం యాడ్‌లో యాక్ట్ చేశారు సార్. ఆహ్, డ్రెస్సింగ్ చూస్తే హిజాబ్ ధరించినట్టుగా ఉంది. చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్. ఒక హిందూ అయ్యుండి హిజాబ్ ధరించడం ఏంటి అని చెప్పి. అట్ ది సేమ్ టైమ్ దీపికా పదుకొనె ఫ్యాన్స్ అంటూ ఉన్నారు, ఇతర మతాల పట్ల మీకున్న గౌరవాన్ని, విశ్వాసం పట్ల వాళ్ళు ప్రైజ్ చేస్తున్న పరిస్థితి. సో దీపిక ధరించింది అసలు హిజాబే కాదు అనేది మరికొందరి వాదన. ఈ వివాదంపై మీ కామెంట్స్. ఒకటి నేను కూడా చదివాను అది కాంట్రవర్సీ. అది ఒక అబుదాబి టూరిజానికి యాడ్ అది. ఒక అడ్వర్టైజ్‌మెంట్ అది. సో, వాస్తవంగా 'రణ్వీర్ సింగ్' కూడా నీకు ఆ యాడ్‌లో ఉన్నాడు. సో, దట్ ఈస్ అన్ యాడ్. 'దీపికా పడుకోనె' కూడా యాడ్‌లో నటించింది. సో, అబుదాబి టూరిజానికి యాడ్‌లో సారీ కట్టుకొని నటిస్తారా నాకు చెప్పండి? ఇప్పుడు ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ ఇండియన్ టూరిజం లేదా ఆంధ్రప్రదేశ్ టూరిజం, తెలంగాణ టూరిజంకి నటించాలి. సో, అమెరికన్ యాక్ట్రెస్ అమెరికన్ డ్రెస్‌లో నటిస్తే తెలంగాణ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ కాగలరా? సో, దీనిలో ఏ రకంగా ఉండాలి తెలంగాణ టూరిజం? ఓ బతుకమ్మ పట్టుకొని ఒక తెలంగాణ ఒక భారతీయ మహిళగా ఉండాలి కదా! హాలీవుడ్ యాక్ట్రెస్ కదా అని సారీ కట్టుకుంటే, ఇది హిందూ డ్రెస్సు, నువ్వు క్రిస్టియన్ అయ్యి ఎలా కట్టుకుంటావు? అని అంటే అర్థం ఉంటదా? ఇప్పుడు ఆ పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటి? అబుదాబి టూరిజానికి యాడ్ ప్రమోషన్. యాడ్ ప్రమోషన్‌లో ఆ దేశ దుస్తులు ధరించకుండా, నీ దేశ దుస్తులు ధరిస్తే అది ఎట్లా యాడ్ అవుతది? అది యాడ్ అవుతదా? బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనె అబుదాబి టూరిజానికి ఇచ్చిన కమర్షియల్ అది. ఇంకోటి అదేమి అశ్లీలంగా డ్రెస్ లేదు. మీరు ఫోటోలు చూడండి, వీడియోలు చూడండి. అది హిజబ్ కూడా కాదు అని కొంతమంది ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు. ఇది హిజబ్ కాదు అబయ అని. ఇప్పుడు నార్త్ ఇండియాలో రాజస్థాన్ ఈ ప్రాంతంలో కూడా చాలా చోట్ల మీకు తలపైన పాగాలాగా ధరిస్తారు ఉమెన్ కూడా. అంటే మోడెస్టీ అంటే అదొక సాంప్రదాయం. మీకు కన్జర్వేటివ్ సొసైటీస్‌లో చాలా చోట్ల ఉంటాయి. సో, హిజబ్ వేరు, ఇది అభయ వేరు. అభయ అంటే కింది మీకు ఒక ఫేస్, అలాగే హ్యాండ్స్, ఫీట్ తప్ప ఎంటైర్ బాడీ కవర్ అవుతుంది అది. సో, అందువల్ల అదొక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు దేవాలయాలకు చాలా దేవాలయాల్లో ధోతి కట్టుకుని వెళ్ళాలన్న కండిషన్ ఉంటుంది. అక్కడ నువ్వు ఎవరైనా ధోతి కట్టుకోవాల్సిందే. నువ్వు వెళ్లి చూడాలి అనుకుంటే. సో, అదొక సాంప్రదాయం. సో, నేను ఆ నువ్వు ధోతి కట్టుకున్నావు గదా! నువ్వు హిందువు అయిపోయినావు అని అనరాదు కదా! ఎవరెళ్ళినా ధోతి కట్టుకునే వెళ్ళాలి. ఇప్పుడు మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రఖ్యాత మాస్క్‌లకెళ్తే వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంటుంది. పురుషులకైనా, స్త్రీలకైనా టైట్ డ్రెస్ వేసుకోకూడదు. ఇట్లా కొన్ని డ్రెస్ కోడ్ ఉంటుంది. సో, ఆ యాంబియన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటది. అందువల్ల పర్పస్ ఏంటనేది మనం ఆలోచించాలి. అక్కడ హిందూ, ముస్లిం ఏంటి? ఆ మాటకొస్తే మీకు ఆంధ్రప్రదేశ్‌లో మీరు గోదావరి జిల్లా నుంచి వచ్చారు కదా! అక్కడ మీరు ముస్లింలు చూడండి, హిందువులానే ఉంటాయి డ్రెస్సులు. ఏం తేడా ఉండదు. ఇక హైదరాబాద్‌లో ఉన్న భాషలో, కట్టుబాట్లో తేడా ఉంటదేమో! కానీ మీకు ఆంధ్రాలో తేడా ఉండదు. అక్కయ్య, అన్నయ్య, బావగారు అనుకుంటే మాట్లాడుకుంటారు. సో, డ్రెస్సులు అవే ఉంటాయి. డ్రెస్ ప్యాటర్న్ బట్టి మనము కా కారణం ఏంటంటే 'దీపికా పదుకొనె' పొలిటికల్లీ సావి. చాలామంది సినిమా యాక్టర్లు దేశం ఎదుర్కొనే వివిధ సమస్యలపైన స్పందించరు. ఆమె స్పందించే గుణమున్న యాక్ట్రెస్. అది భరించలేరు. ఇప్పుడు జేఎన్‌యూ పైన ప్రభుత్వ దమనకాండ జరుగుతున్న సమయంలో జేఎన్‌యూ విద్యార్థులకు మద్దతుగా వెళ్లి నిరసనలో పాల్గొన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆమె పైన అటాక్ అని. సో, ఆ అటాక్ వల్ల ఆమె రకరకాలు ఇక మన తెలుగు నట కూడా నేను చదివినట్లు సబ్జెక్ట్ కరెక్షన్. మీకు 'కల్కి 2'కు కూడా ఆమె నటించడం లేదు అని, ఇంకేదో సినిమాకు కూడా ఆమె 'సందీప్ రెడ్డి వంగతో' ఓ సినిమాకు కూడా ఆమె అంగీకరించలేదు. ఇలాంటియన్నీ కూడా కాంట్రోవర్సీస్. ఆమె ఫమ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌లో భాగంగా కావచ్చు, లేదా ఆమె ఫ్యామిలీ అవసరాలు ఏమైనా ఉండొచ్చు కదా! ఇప్పుడు సెలబ్రిటీ అనేంత మాత్రాన సెలబ్రిటీకి ప్రైవేట్ స్పేస్ ఉంటదా? సెలబ్రిటీ ఏ బట్టలు ధరించాలి? ఏ రకంగా ఉండాలి? అశ్లీలంగా ఉంటే మనం అభ్యంతరం చెప్పచ్చు. కానీ ఆ మాటకొస్తే మన రాజకీయ నాయకులు 'ఎన్టీ రామారావుతో' సహా మీరు రమజాన్ రోజు వెళ్ళి మీరు చెప్పేటప్పుడు ముస్లిం టోపీ ధరించి
రంజాన్ రోజు మా ప్రార్థనలో పాల్గొంటారు కదా! చంద్రబాబు నాయుడు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, యేసు ప్రభువు చెప్పినయి చాలా గొప్పవి అని చెప్పలేదా? అంటే అప్పుడే క్రైస్తవుడు అయిపోయాడా? హిందువు అయిపోయి, బైబిల్ యేసు ప్రభువు బోధనలు గొప్పవని చంద్రబాబు నాయుడు ఎలా అంటాడు? అది హిందూ మతానికి అవమానం కాదా? అంటే అది కరెక్ట్ అవుతుందా? సో, దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఒక డెమోక్రసీలో మీకు ఆర్ఎస్ఎస్‌లో కూడా రాష్ట్రీయ ముస్లిం మంచ్ ఉంటది. మరి ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్రానికి కొరకు కదా ఫైట్ చేసేది. హిందూ మత సంరక్షక సంస్థగా పనిచేస్తది కదా! హిందూ రాష్ట్రం కొరకు పోరాడేటువంటి కృషి చేసేటువంటి ఆర్ఎస్ఎస్‌లో మన ముస్లిం మంచ్ ఏంటి? ఆర్ఎస్ఎస్‌లో ఒక విభాగం రాష్ట్రీయ ముస్లిం మంచ్ అని. ఎందుకుంది మరి దాన్ని? బీజేపీలో లేదా? బీజేపీ ముస్లిం విభాగం. అందువల్ల మనకు ప్రతిదాన్ని వివాదం చేయకూడదు. యెస్. అభ్యంతరకరమైన, అశ్లీలకరమైన రీతిలో గనక వేషధారణ ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ ఒక కమర్షియల్‌కు అది గూడా ఆ ఒక వేరే దేశానికి సంబంధించిన కమర్షియల్‌లో అక్కడ టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అక్కడి కల్చరు, అక్కడి వేషధారణ, అక్కడి ఫుడ్‌తో నువ్వు ప్రెజెంట్ చేయాలి కదా! మీకు గుజరాతీ ఫుడ్‌కు నేను ప్రమోట్ చేయాలంటే డోక్లా తినాలి తప్ప, నేను సకినాలు తింటా, సర్వపిండి తింటా అంటే నడుతదా? మీకు ఆంధ్రప్రదేశ్ ఫుడ్‌ను ప్రమోట్ చేయాలంటే పూతరేకులు తినాలి, బందర్ లడ్డు తినాలి, కాకినాడ కాజా తినాలి. కానీ నేను డబల్ కా మీఠా తింటా, మీకు హలీం తింటా అంటే నడుతదా? హైదరాబాద్ ప్రమోట్ చేయాలంటే హలీం తినాలి. మీకు ఆంధ్రప్రదేశ్ టూరిజానికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్‌ను ప్రమోట్ చేయాలి బ్రాండ్ అంబాసిడర్ అంటే కాకినాడ కాజానో, బందర్ లడ్డూనో, పూతరేకులో తింటేనే కదా! అది ఆంధ్రప్రదేశ్ అని అర్థమయ్యేది. ఆడ పోయి నేను సకినాలు తింటా అంటే ఎట్లా కలుగుతది? సకినాలు తెలంగాణ వంట కదా! సో, అందువల్ల ఎక్కడైనా ఒక కల్చర్‌ను ఒక టూరిజం ప్రమోషన్‌కు అక్కడి డ్రెస్సింగ్ లేకపోతే, ఇక్కడ సారీ కట్టుకోలేదంటే, సారీ కట్టుకొని అబుదాబి టూరిజం ప్రమోట్ చేస్తారా ఎవరైనా? లాజిక్ ఉండాలి కదా మనం మాట్లాడేటప్పుడు.